కొన్ని థింగ్స్ కిడ్స్ పుట్టిన తర్వాత కంపల్సరీ నేర్చుకుంటుంటాము. అట్లాంటి విషయాలలో ఇదొకటి. అదేంటి ఇంతకుముందు ఘీ ఎప్పుడు ప్రిపేర్ చేయలేదా అనుకోకండి. ప్రాసెస్ తెలుసు. బట్ ఎప్పుడు ఇంటి దగ్గర నుంచి అత్త వాళ్ళో, అమ్మ వాళ్ళో పంపించేవాళ్ళు. అందుకే మేము ఎప్పుడు ప్రిపేర్ చేసుకోలేదు. ఈ ఘీ వచ్చేసి 10 to 12 days మీగడతోటి చేస్తున్నా నేను. మార్నింగ్ అట్లా డీప్ ఫ్రిడ్జ్ లోంచి తీసి బయట పెడితే ఆఫ్టర్నూన్ కి సాఫ్ట్ అయిపోతుంది. తర్వాత ఇట్లా మధ్య జిలుక్కునేది ఉంటది కదా, దాంతో జిలికితే త్వరగానే వెన్నపూస పడిపోయింది. మిక్సీలో కూడా పడతారు కొంతమంది, బట్ నాకు ఇట్లా అలవాటు అయిపోయింది. అండ్ నాకు వెన్నపూస టచ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నేను బాల్స్ లాగా చుట్టుకోకుండా డైరెక్ట్ గిన్నెలోనే వాటర్ తీసుకొని క్లీన్ చేస్తున్నా. వన్స్ వెన్నపూస ఫామ్ అయిన తర్వాత 2 to 3 times ప్లెయిన్ వాటర్ తో క్లీన్ చేసి తర్వాతనే నేను గీ కోసము రెడీ చేసి పెట్టుకుంటా. వన్స్ ఫ్లేమ్ ఆన్ చేసిన తర్వాత ఆ బబుల్స్ కొంచెం తగ్గుతున్నాయి అన్న స్టేజ్ లో జీలకర్ర యాడ్ చేస్తున్నా. మంచి స్మెల్ వస్తుంది. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. అత్త వాళ్ళ ఊర్లో గేదెలు ఉన్నాయి. సో మాకు ప్రజెంట్ గీతో అంత అవసరం ఏం లేదు. అత్త వాళ్ళు పంపిస్తుంటారు. ఏంటంటే వీడికి ఫీడ్ చేయడం కోసమని ఇక్కడ మేము గేదె మిల్క్ కొనుక్కుంటున్నాము. ఎలాగో మీగడ పక్కకు తీసి పెడుతుంటా కదా అని చెప్పేసి గీ చేసుకుంటుంటా 10 days కి వన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.